ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు సదర్న్ ట్రావెల్స్, సుఖమైన ప్రయాణానికి శ్రీకారం. ప్లేసెస్ చాలా ఉన్నాయి, అన్నీ చూడాలంటే మీరు ఒక్కటే చేయాలి, విహారీ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి. ఎన్నో ప్లేసెస్, ఎన్నో కొత్త విషయాలు అందులో తెలుస్తాయి. సో ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి, అన్ని నోటిఫికేషన్స్ చూడండి. మనం ఇప్పుడు మురుడేశ్వర్లో మనం ఉండబోతున్న హోటల్కి వచ్చాం. ఇక్కడ చెకింగ్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి సైట్ సీయింగ్ కి బయలుదేరదాం రండి. ఇక్కడికొచ్చే వారికి వసతి సౌకర్యాన్ని కల్పించే ప్రధానమైన హోటల్ ఆర్ఎన్ఎస్ రెసిడెన్సీ. ముందుగా హోటల్లో చెక్-ఇన్. మనం హోటల్ రూమ్ నుంచి తరచూ సముద్రం చూస్తుంటాం, కానీ ఇక్కడ హోటల్ ని తాకుతూ సముద్రం ఉంటుంది. అది రూమ్ లోంచి ఎలా కనిపిస్తుందో చూద్దాం. వా, చాలా కంఫర్టబుల్ గా ఉంది. మురుడేశ్వర్కు ప్రత్యేకత ఉందండి. ఇక్కడ చాలా పెద్ద శివుడి విగ్రహం ఉంది. అంతేకాకుండా ఆ గుడి గోపురం మీదకి వెళ్ళడానికి కూడా లిఫ్ట్ ఉందట. ఇలా మీరెక్కడైనా చూసారా? ఇది మురుడేశ్వర్లో ఉంది. ఓవైపు సముద్రం, ఇంకోవైపు విగ్రహం చాలా అద్భుతంగా ఉంటాయని అందరూ చెప్తున్నారు. ఆ టెంపుల్ కి నాకు ఎప్పుడెప్పుడు వెళ్లి చూస్తానా అని చాలా ఆతృతగా ఉంది. ఇక్కడి సీ ఫేసింగ్ రూమ్స్ నుండి వ్యూ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. హోటల్ రూమ్ లోంచి సముద్రం పక్కనే కనిపిస్తుందని అందరూ చెప్తే ఏదో కొంచెం దూరంలో ఉంటుందనుకున్నాను, కానీ నిజంగా పక్కనే ఉంది. ఎగిసి పడే కెరటాలు, వాటిపై రివ్వున దూసుకుపోయే స్పీడ్ బోట్లు, అలలపై అలవోకగా సాగిపోయే మోటార్ బోట్లు, ఆనందంలో పర్యాటకుల కేరింతలు, ఆ హంగామా చూస్తూ అలా ఎంతసేపైనా గడిపేయచ్చు. హోటల్ రూమ్ లోంచి సముద్రమే కాదు, వెస్టర్న్ ఘాట్స్ కూడా కనిపిస్తున్నాయి. అదిగో చూడండి. మురుడేశ్వర్కు ప్రత్యేకత సంతరించి పెట్టిన ఈశ్వరుని భారీ విగ్రహం, ఎత్తైన మురుడేశ్వర ఆలయ రాజగోపురం కూడా హోటల్ రూమ్ నుండే కనిపిస్తాయి. అరేబియా సముద్ర తీరాన కందుక పర్వతంపై కొలువు తీరిన మురుడేశ్వర ఆలయం చెంత ఆ మహాశంకరుడు నాగభూషణుడై అభయముద్రతో భక్తులకు కొండంత అండగా ఉన్నానంటూ దర్శనమిస్తాడు. మురుడేశ్వర్ రాజగోపురం అత్యంత ఎత్తైన గోపురాల్లో ఒకటి. 20 అంతస్తులు గల ఈ గోపురం 237.5 అడుగుల ఎత్తైనది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే
ఈ గోపురం పైకెక్కి చుట్టుపక్కల ప్రాంతాలు చూసేందుకు లిఫ్ట్ కూడా ఉంది. గోపురం పై అంతస్తుకు చేరుకున్నాక అక్కడి నుండి చుట్టుపక్కల ప్రదేశాలు చూసేందుకు అన్ని వైపులా కిటికీలుంటాయి. గోపురం పైకి వెళ్ళడానికి లిఫ్ట్ వచ్చేసింది. పెద్ద గోపురం, 18 ఫ్లోర్స్. రండి, నా టర్న్ వచ్చింది, వెళ్దాం. ప్రపంచంలోని ఎత్తైన శివుని విగ్రహాల్లో రెండవదిగా ఖ్యాతిగాంచిన ఈ విగ్రహం చంద్రశేఖరునిది అవ్వడం వల్ల కాబోలు మేని మొత్తం వెండి వెన్నెల పులుముకుంది. నాగభూషణంతో పాటు ఆభరణాలన్నీ స్వర్ణమయంగా ప్రకాశిస్తాయి. మన సంప్రదాయాన్ని ఇష్టపడే పాశ్చాత్యులు కూడా ఇక్కడికి వస్తుంటారు. నా కట్టుబొట్టు చూసి, అందులోనూ టీవీ యాంకర్ నన్ను తెలియగానే నాతో ఫోటోలు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. మన సంప్రదాయం అంటే వీళ్ళకి చాలా ఇష్టమని చెప్తున్నారు. నాతో ఫోటోలు కూడా దిగారు.